నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ప్రకటన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సరిపల్లి గ్రామంలోని రోడ్డు శంకుస్థాపనలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అర్చకులు. పశుసంవర్ధక శాఖ అందించే సేవలను పాడి రైతులు, జంతువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాంతీయ సహాయక సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర సూచన. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులను దీనిలో రాజీ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఆన్లైన్ విధానంలో కూడా కేసులు రాజీ చేసుకునే విధానం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఒక్క రోజులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4543 కేసులు రాజీకి ఆమోదయోగ్యమైనవిగా గుర్తించామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్ పర్మనెంట్ జిల్లా చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్తో 14/9/2024 నాడు ఉదయం 10:30 నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు, రాజీ పడదగిన కేసులు, సివిల్, క్రిమినల్ అన్నీ కూడా రాజీ చేస్తారు. రాజీ అయ్యి అవార్డు ఆ రోజే పాస్ చేస్తారు. దానితో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఒక్కరోజుతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విస్తృతంగా అరేంజ్మెంట్స్ చేశారు. డిస్ట్రిక్ట్ అంతా 30 బెంచ్లు, 33 బెంచెస్ ఫామ్ చేశాము. ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ కూడా, అంటే 14వ తారీఖు అని కాకుండా దానికంటే ముందు ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ అంటే పబ్లిక్ వచ్చి సెటిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించాము. ప్రజలు, కక్షిదారులు కానీ, అడ్వకేట్స్ కానీ ఆన్లైన్ విధానాన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళ ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి ఈ లోక్ అదాలత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ జిల్లా కోర్టు నుంచి వాళ్ళు ఆన్లైన్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు సూచించారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగానే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు పొందుపరుచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కావున అర్హత కలిగిన ఇండ్లు లేని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి సర్పంచ్ గోపి, నాయకులు కరాటం సాయిబాబా, పారెపల్లి రామారావు, గడ్డమనుగు రవికుమార్, పారెపల్లి నరేష్, తోట రవి, పాదం నాగకృష్ణ, మద్దు తేజ తదితరులు పాల్గొన్నారు. కొలిగూడెం మండలం సరిపల్లి పంచాయతీకి సంబంధించి పంచాయతీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యకర్తలు, నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం తరఫున వేయాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందించే విధంగా కూటమి ముందుకు అడుగులు వేస్తుంది. అలాగే ఆ కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎన్ని అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళకి లబ్ధిదారులు ఉంటారో అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే 2014-19 వరకు ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి బిల్స్ పెండింగ్ పడినా సరే ఇమీడియట్లీగా ఆ హౌసింగ్ ఏఈ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. అలాగే 21-22 PM గ్రాంట్ నుంచి మనకు ఏదైతే సంబంధించినటువంటి ఇళ్ళకి ఇమీడియట్లీగా ఆ లబ్ధిదారులు గుర్తించి వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే బేస్మెంట్స్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాల్లో బేస్మెంట్స్ చేసి ఆపేస్తున్నటువంటి ఇళ్ళకి తక్షణం వాటి రద్దు చేసి మళ్ళీ కొత్తగా వారికి లబ్ధిదారులకు మళ్ళీ కొత్త ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం చేసింది. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించి తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన కరాటం రాంబాబుకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన పేరు మీద అర్చకులు పలు పూజలు జరిపి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మానికాల రాంబాబు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. శతమిది శతం శతమిది అనంతం వశం బహుపుత్రలాభం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద పరిశుద్ధి పశు సంవర్ధక శాఖ అందించే సేవలను పాడి రైతులు, జంతువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సీజన్లో గేదెలు, ఆవులు, గొర్రెలు, కుక్కలకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా టీకాలు వేస్తున్నామన్నారు. కావున పశువుల పెంపకందారులు వారి పశువులకు ఈ టీకాలను వేయించాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పశువులను ఎంటీఆర్ దానాను అందిస్తున్నామన్నారు. దీనికోసం రైతులు వారి సమీపంలోని పశు వైద్యశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం మన 2 మండలాల్లో కూడాను ఆవు జాతి మరియు గేదె జాతి పశువుల కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతోంది. పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే బ్రుసెల్లా వ్యాధి రాకుండా కూడాను గేదె జాతి మరియు ఆవు జాతి పశువుల దూడలు 4 నెలల నుండి 8 నెలల వయసులో
ఉన్నటువంటి పెయ్యి దూడలకు ఈ టీకాలు వేయడం జరుగుతుందండి. పెద్ద పశువులకు ఈ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరగదు. ఎందుకంటే పెద్ద పశువుల్లో ఈ టీకాని కాకుండాను పెయ్యి దూడలకు మాత్రమే ఈ నివారణ టీకాలు వేయడం వల్ల జీవితకాలం మొత్తం కూడాను ఈ వ్యాధి రాకుండా, వ్యాధి వచ్చినా కానీ అబార్షన్లు కాకుండా ఆపుతాయి అన్నమాట. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పాడి రైతులందరినీ కోరుతున్నాను. అలాగే మేకలు, గొర్రెలకు సంబంధించి పారుడు వ్యాధి రాకుండా PPR వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతోంది. మేకలు, గొర్రెల పోషకులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే మన ప్రాంతీయ పశు వైద్యశాలలో కుక్కల కోసం ర్యాబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయడం కూడా జరుగుతోంది. అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఈ 2 మండలాల్లో TMR దాణా మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద కిలో 6.5 రూపాయలకి అందజేస్తోంది. కాబట్టి మన పాడి రైతులందరూ మీ సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మన పశు వైద్య సహాయకుడిని గాన సంప్రదించినట్లయితే ఒక్కొక్క రైతుకి 200 కిలోల వరకు మీరు సొమ్ములు ముందుగా చెల్లించినట్లయితే ఈ సబ్సిడీ మీద వచ్చేటువంటి TMR దాణాన్ని వినియోగించుకోవచ్చండి. సో పాడి రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ వార్డు పర్రెడ్డిగూడెంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, బలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, స్థానికులు లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ కోదండ రామాలయం వద్ద వినాయక చవితి వేడుకలను ఘనంగా జరపడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిన చిన్ని, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, చింతల నాని, పడమటి గిరిబాబు, రవి స్వీట్స్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిలో ఉన్నటువంటి 9వ వార్డు నందు, అలాగే మన సాయి బాలాజీ టౌన్షిప్ ఆనుకున్నటువంటి శ్రీ కోదండ రామాలయం వద్ద మన వినాయక చవితి మహోత్సవంలో 7వ రోజు సందర్భంగా ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా కోదండ రామాలయంలో ఈ వినాయక చవితి మహోత్సవంలో ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము జరుపుకుంటూ మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మేము ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత గొప్పగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామంటే ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ యొక్క ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇచ్చే విరాళాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా ఎంత గొప్పగా ఈ పండగ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ సహకరించినటువంటి మాకు మా యూత్ శ్రీరామ్ యూత్ సభ్యులకి, అలాగే మా పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్న మన కోదండ రామ ఆలయం ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసిన కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రోజున 9వ వార్డులో
శ్రీ రామాలయం కోదండ రామాలయం దేవస్థానం దగ్గర మరి ఈవేళ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన జరుగుతుంది. మరి ఇక్కడికి వేల మంది భక్తులు వచ్చి ఈ యొక్క సమారాధనలో పాల్గొంటున్నారు. మరి యొక్క రామాలయం కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మన పర్యటగూడెం శ్రీ 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 కోదండ రామాలయంలో ప్రతి ఏటా వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడును. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారంతోనే మాకున్న కమిటీ మెంబర్లతోనే ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం జరపబడును. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధనను ఏర్పాటు చేసి వందలాది మందికి భోజనం అందించడం సంతోషంగా ఉందని మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్ తెలిపారు. పట్టణంలోని ఎస్సీపేటలో ఉన్న రామాలయం వద్ద వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, ముప్పిడి శ్రీనివాసరావు, పడమటి గిరిబాబు గౌడ్, జట్టి సత్య ఆదిత్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకునే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కిషోర్ మాట్లాడుతూ ఈ ఆలయం వద్ద గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుతున్నామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీపేటలో ఉన్నటువంటి రామాలయం వద్ద మరి ప్రతి సంవత్సరంలాగే ఈరోజు ఈ సంవత్సరం 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గొప్ప భారీ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది కాబట్టి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము అన్నదానం ఏర్పాటు చేసాం. మరి ఈ యొక్క అన్నదానం వల్ల చాలామంది పేదలకు కానీ అలాగే వృద్ధులకు కానీ మరి భోజనం పెట్టడం మాకు మా కమిటీ వారికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ గన్నాల ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద చూపించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ నవరాత్రులు కూడా మేమందరం కూడా మేము ఒక్కడమే కాదు మరి దేశం అంతటా కూడా ఈ నవరాత్రులు చేసి ప్రపంచ శాంతి కోసం అలాగే అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుకునే విధంగా చేసి పండుగ వినాయక చవితి కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి జట్టి గురునాథరావు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు ఆదిత్య గారు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పడమటి గిరిబాబు గౌడ్ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి గారు, అలాగే ముప్పిడి శ్రీనివాసరావు గారు, మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ గారు, అలాగే మా పేట పెద్ద అందరూ కూడా ఇచ్చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
7821-225-885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తుహోమం, సూత్రగ్రహణం, పోషణ, గ్రంథి బంధనం, చతుర్వేదాధ్యయనం, ద్వాదశ సూక్త పారాయణం వంటి పూజలను నిర్వహించామన్నారు. ఇంకో 2 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని, అప్పటి వరకు భక్తులను గర్భాలయ దర్శనానికి అనుమతించబోమని, కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో నిన్నటి నుండి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఋత్వికులు సమిష్టిగా ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా రెండో రోజు ఈరోజు ప్రాతకాలంలో శ్రీ స్వామివారికి ప్రభాత సేవానంతరము
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము కార్యక్రమాలతోటి ప్రారంభమై పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, అగ్నిమదనం ద్వారా త్రేతాగ్ని ప్రణయముగా కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా పవిత్రాలు, అభిమంత్రీకరణ, ముక్త హోమాలతోటి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బబిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 వివిధ రకాల హారతులు, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చోడవరపు రంగ జ్యోతి, ఎర్ర నాగేశ్వరరావు, సత్య తదితరులు ఉన్నారు. లంబోదరాజా ఏకదండాజా విఘ్నే త్రిరంగైస్తుష్టువాగుసత్తరోమీంద్రో వృద్ధస్త్రదో అద్యపాల్సమక్తా ప్రథమో దైవ్యో విషమో ఏగుద్ర సర్వా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి నగర్లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. త్రివేణి విద్యాసంస్థల సమీపంలో వినాయక చవితి ప్రతిమ ఏర్పాటు చేసి గత 7 రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా గురువారం రాత్రి సాంప్రదాయ నృత్యమైన కోలాట ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు. కోలాట ఉత్సవాన్ని తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని పట్టణ ప్రముఖులు డీకేడీ సత్యనారాయణ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొన్నాడవారి వీధిలో జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో డీకేడీ సత్యనారాయణ పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. అదేవిధంగా అన్న సమారాధన నిమిత్తం కమిటీ సభ్యులకు 5,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక రోజులలో వృధా ఖర్చును తగ్గించి మూగజీవుల ఆకలి తీర్చడానికి వినియోగిస్తే ఆ దేవుడు హర్షిస్తాడని భీమడోలు మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వర్ధిరెడ్డి సత్యసాయి పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం జి కొత్తపల్లి అటవీ ప్రాంతాల్లో వానరాలకు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సత్యసాయి తన సొంత నిధులతో మొక్కజొన్న పొత్తులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వచ్చిన మార్పుల కారణంగా అటవీ ప్రాంతంలోని వానరాలకు ఆహారం దొరకటం కష్టంగా మారిందన్నారు. తాము నెలకు 1-2 సార్లు వచ్చి ఆహారం అందిస్తున్నామన్నారు. మన దైనందిన జీవితంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక రోజులలో ఈ మూగ జీవాలకు ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టిక్కరింగ్ శివ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ యొక్క గొల్లగూడెం, దోబచర్ల, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం ఈ రోడ్లో ఈ అడవి ప్రదేశంలో వానరాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించుగా నెలకు ఒకసారి ఆహారం, శనగపప్పు, మొక్కజొన్న పొత్తులు, తర్వాత పుచ్చకాయలు వగైరా తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అడవుల్లో ఆహారం దొరక్క ఇవన్నీ కూడా అలమటించిపోతాయి ఆకలికి. ఇవి చూడలేక చేస్తాం. అలాగే మాలాగానే కొంతమంది మంచినీరు కూడా తొట్లు కట్టి పోస్తూ ఉన్నారు. అలాగే అందరూ కూడా ప్రజలు మనం రకరకాల ఖర్చు పెడుతూ ఉంటాం. పుట్టినరోజులని, మ్యారేజ్ డే అని, ఇలాగ ఇవన్నీ మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే దానికన్నా ఎక్కువ ఇలాగ వచ్చి చక్కగా బండి మీదో కారు మీద వచ్చి వీటికి ఈ మూగజీవాలకు ఆహారం ఇస్తే చాలా బాగుంటుంది. మనకి అదొక రకమైన ఆనందం, తృప్తి కూడా ఉంటుంది. మనం మామూలుగా ఫంక్షన్ చేసుకుంటే అది వేరుగా ఉంటుంది. దానిలో లేని తృప్తి వీటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలాగా ఈ సేవా కార్యక్రమాలు ఇలా చేసుకుని మూగజీవాలను ఆదుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు అశోక్ బాబు శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. అశోక్ బాబు మృతి పట్ల పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కళ్ల చెరువు గ్రామంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అశోక్ బాబు మృతి వైఎస్ఆర్సీపీకి తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ప్రకటన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సరిపల్లి గ్రామంలోనే రోడ్డు శంకుస్థాపనలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అర్చకులు. పశుసంవర్ధక శాఖ అందించే సేవలను పాడి రైతులు, జంతువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాంతీయ సహాయక సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.